ఓం నమఃశివాయ. మిత్రులారా, మొదటి భాగంలో మనం వేములవాడ క్షేత్ర పురాణం, అర్జునుడి తపస్సు మరియు చాళుక్యరాజుల చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండవ భాగంలో వేములవాడ రాజన్న ఆలయానికే ప్రత్యేకత తెచ్చిన కోడెముక్కు వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి, హిందూ దేవాలయంలో ముస్లిం భక్తుడి దర్గా ఎందుకుంది, ఎప్పటికీ ఎండిపోని ఆ ధర్మగుండం మహిమ ఏమిటి అనే అద్భుతమైన విషయాలను ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కోడెమొక్కు అసలు కథ, విశిష్టత. వేములవాడ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కోడెమొక్కు. భారతదేశంలో మరే శివాలయంలోనూ లేని విధంగా ఇక్కడ భక్తులు గిత్తలను, ఎద్దులను స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. దీని వెనుక ఒక గొప్ప నమ్మకం ఉంది. శివుని వాహనం నంది. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరాలని లేదా కష్టాలు తీరాలని కోరుకుంటూ ఒక కోడెను తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు. ఈ కోడెను ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేయించడం వల్ల సాక్షాత్తూ నందీశ్వరుడు మన బాధలను శివుడికి విన్నవిస్తాడని భక్తుల నమ్మకం. చారిత్రక నమ్మకం. పూర్వం వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న కాలంలో తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని, పంటలు బాగా పండాలని రైతులు కోడెలను మొక్కుకునేవారు. నేడు సంతానం లేనివారు, వివాహం ఆలస్యమవుతున్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు రాజన్నకు ఈ కోడెమొక్కును సమర్పించి తమ మొక్కు తీర్చుకుంటారు. రాజన్న సన్నిధిలో కోడెను కడితే కోరిన కోర్కెలు తీరుతాయన్నది లక్షలాది భక్తుల అనుభవం. భక్తులారా, రాజన్న మహిమలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ పవిత్ర సమాచారాన్ని మీరు వింటూ ఆనందిస్తున్నట్లయితే ఇప్పుడే మన వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మత సామరస్యానికి ప్రతీక హజరత్ ఇనాయత్ షా దర్గా. వేములవాడ క్షేత్రంలో మనకు కనిపించే మరో అద్భుతం మత సామరస్యం. రాజరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఒక ముస్లిం సాధువైన హజరత్ ఇనాయత్ షా బాబా దర్గా ఉంటుంది. శివాలయంలో దర్గా ఉండటమేమిటని ఆశ్చర్యపోతున్నారా? దీని వెనుక ఒక చక్కని చరిత్ర ఉంది. 100 ఏళ్ల క్రితం ఇనాయత్ షా అనే ఒక గొప్ప శివభక్తుడుండేవారు. ఆయన ముస్లిమైనప్పటికీ రాజన్నను అమితంగా ఆరాధించేవారు. ఆయన భక్తికి మెచ్చిన స్వామివారు ఆయనకు మోక్షం ప్రసాదించారని చెబుతారు. ఆయన చనిపోయిన తర్వాత స్వామివారి ఆదేశం మేరకు ఆలయ ప్రాంగణంలోనే ఆయనకు సమాధి నిర్మించారట. నేటికీ భక్తులు రాజన్నను దర్శించుకున్న తర్వాత ఈ దర్గాను కూడా సందర్శిస్తారు. ఇక్కడికి వచ్చే ముస్లిం సోదరులు కూడా రాజన్నను దర్శించుకోవడం విశేషం. కుల మతాల కన్నా భక్తి గొప్పదని చాటి చెప్పే గొప్ప క్షేత్రం మన వేములవాడ. ధర్మగుండం. ఎప్పటికీ ఎండిపోని పుణ్యతీర్థం. ఆలయానికి ఎదురుగా ఉన్న ధర్మగుండం గురించి చెప్పుకోకపోతే ఈ చరిత్ర పూర్తికాదు. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా, చుట్టుపక్కల బావులు ఎండిపోయినా ఈ ధర్మగుండంలోని నీరు మాత్రం ఎప్పటికీ ఎండిపోదు. ఇందులో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయని, గ్రహదోషాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అర్జునుడు, ఇంద్రుడు తమ పాపాలను కడుక్కున్నది ఈ గుండంలోనే. ఈ నీటిలో కొన్ని రకాల ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయంగా కూడా కొందరు భావిస్తారు. శివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ గుండంలో స్నానం చేసి పునీతులవుతారు. శివభక్తులారా, మీరెప్పుడైనా వేములవాడ రాజన్నను దర్శించుకున్నారా? అక్కడ మీకు కలిగిన అనుభవాన్ని క్రింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ క్షేత్ర మహిమను తెలుసుకుంటారు. బద్దిపోచమ్మ తల్లి, క్షేత్రపాలకులు. వేములవాడ వెళ్లే భక్తులు ముందుగా దర్శించుకోవాల్సింది బద్దిపోచమ్మ తల్లిని. రాజన్న ఆలయానికి కొద్ది దూరంలోనే ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది. గ్రామదేవతగా, భక్తులను చల్లగా చూసే తల్లిగా పోచమ్మ అమ్మవారికి ఇక్కడ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే రాజన్న దర్శనానికి వెళ్లడం ఇక్కడి ఆచారం. ఆలయ ప్రాంగణంలో అనంతపద్మనాభస్వామి, సీతారామచంద్రస్వామి మరియు దక్షిణామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే ఇది హరిహర క్షేత్రమని మనం చెప్పవచ్చు. శైవులు, వైష్ణవులు అందరూ కలిసి కొలిచే అరుదైన పుణ్యభూమి ఇది. ముగింపు. మహాశివరాత్రి వైభవం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినన్న వేములవాడ ఒక కొత్త వెలుగును సంతరించుకుంటుంది. ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. కోటి దీపాల కాంతులతో, భక్తుల శివనామ స్మరణతో ఈ ప్రాంతమంతా కైలాసాన్ని తలపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం వేములవాడ. ఆ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని,
మన కష్టాలన్నీ తీరి సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓం నమఃశివాయ. రాజన్నే మనకు రక్ష. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఓం నమఃశివాయ.